అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యమంత్రి ప్రోగ్రాం అంటే భయపడిపోతాడు పులివెందులో కూడా. దీనివల్ల కొత్త ధరం ఏం లేదు, ప్రజలకు ఒరిగింది ఏం లేదు. మొత్తం స్కోత్కర్ష ఆయనది గొప్పతనం. ఏం సాధించినాడైనా 90%, 99% లాస్ట్ టైం ఇచ్చిన మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేశాడు. 99% ఉచితంగా ఇస్తాను. అదొక మరొక హామీ. అది ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకు అక్షయపాత్ర ఉన్నది. అక్షయపాత్ర దీనివల్ల వాళ్ళు డబ్బులు చేసుకున్న దానివల్ల రైతాంగము 2-3 తరాలు దెబ్బతింటుంది. బావులలో ఊట ఉండదు, బోర్లలో ఊట ఉండదు, నదులలో నీళ్లు నిలబట్టంలే, నదులలో ఇసుక లేదు, వాటర్ సింక్ అవటంలే, సింక్ అనే వల్ల బోర్లలో రీఛార్జ్ కావటంలే, బోర్స్ కానీ వెల్స్ కానీ వాటర్ లేదు. దాని కింద ఉండే ఆయకట్టంతా నాశనం అయిపోతుంది. వాళ్ళకు బెయిల్స్ ఇచ్చేదానికి దానిలోకి ఉపయోగపడింది, కానీ వాళ్ళ అరెస్ట్ కానీ నిలబెట్టేదానికి ఉపయోగపడింది, కానీ కామన్ మ్యాన్కు ఉపయోగపడినటువంటిది ఏది జరగలేదు. ఎమ్మెల్యేస్ను 11 లిస్టులు ప్రకటించాడు, మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంటే మీరు భయపడిపోతున్నారనే కదా అనుకోవాల్సింది. ఏమనుకోవాలి మీరు భయపడిపోతున్నారు, పూర్తిగానే అనుకుంటున్నారు. నాకు అర్థం కాదు ఏమంటే, మీరు ఎందుకు మీ అగ్రకులాలు కానీ మీ కులం కానీ మార్చరు? వాళ్ళు నిన్ను తిరస్కరించి నీ ముఖాన్ని ఉమ్మి వేసిపోతున్నాడు. అంతేగాని నువ్వు వాళ్ళను మార్చిన ధైర్యం లేదు నీకు. అంతా ఎస్సీలు ఎస్టీలను మార్చుకుంటాడు. వాళ్ళు ఏం మాట్లాడారు పాపం. వాళ్ళ బలహీనతలను నువ్వు వాడుకుంటాడు. ఇంతకుముందు జరిగిన పొత్తులు ఎప్పుడు రాష్ట్ర లాభానికే జరిగినాయి, కానీ అందులో మేము ప్రజలకు అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో సెక్యులర్ ఫ్యాబ్రిక్ను ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం కలిగిన ఆటపడుతుంది. పడినాం కూడా సపోర్ట్. లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్రం ఏ విధంగా లాభపడింది. వాళ్ళు తప్పిన ప్రభుత్వం లాభపడలే, ప్రజలు లాభపడలే. ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చిన రైళ్ళు. ఇది కోయిలేషన్ పాలిటిక్స్, ఇది ఆర్డర్ ఆఫ్ ది డే. అది బలహీనత కాదు, అది బలం. అది కొత్త కొత్త భాషలు చెప్తాను. నీతో కలవనంత మాత్రాన అది మారిపోతుంది పిక్చరు. నీతో కలవలేదంటే ఎందుకు కలవలేదో నువ్వు ఆలోచించుకో. నీ పార్టీ భావసారూప్యం పార్టీలు ఏవి లేవు. అటువంటి ఆశయాలు ఉండే ప్రజలను నిలువునా దోచుకునేటువంటి ఫిలాసఫీ ఉండే పార్టీ, ఆ పార్టీతో ఎవరు కలుస్తారు? ఈ పొద్దు లెఫ్టిస్టులు కలవాలి, నీతో మిగతా చిన్న చిన్న గ్రూప్స్ ఉండే పార్టీలు కలవాలి. ఎవరు కలవాలి? మీ అవినీతి పాలన ఎవరు భరించే స్థితిలో లేరు. చివరకు మీ తోడబుట్టు కూడా ఎవరు సహించేవాళ్ళు. ఇది మీకు అవమానకరం కాదు, మాకు అవమానం కాదు. మేము తలెత్తుకోలేకుండా మీ కడపలేమయ్యా ఇంత కరప్ట్ పీపుల్ అంటారు. విజయభాస్కర్ రెడ్డి మహానుభావుడు, ఎటువంటి గొప్ప నిజాయితీ పనులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినవి. ఒక్కసారి ఆత్మపరిశీలన ఇంట్రాస్పెక్షన్ చేసుకోమని అడుగుతున్నాను. ప్రజలను తరలించి మీటింగులకు అదే గొప్ప విజయం అని నువ్వు మోసపోతావు. నువ్వు మోసపోతూ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తావు. ఇటువంటి విన్యాసాలు చాలా గతంలో చాలా జరిగాయి. ఎన్నికల్లో బొక్కబోర్లో పడ్డారు మహామహులు అటువంటి వాళ్ళు. ఇందుకు మీరేమి మినహాయింపు కాదు. లైసెన్సులు ఇచ్చి దోపిడీ చేపిస్తాను. ప్రతి చోట దోపిడీనే. యూ కోట్ వన్ లీడర్ హూ ఈజ్ ఆనెస్ట్. ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ దిస్ 4.5 years or 5 years of జగన్ రూల్ ఆర్ టైంటెడ్. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ టైంటెడే. గవర్నమెంట్ ఆస్తులు ఎవరైనా ఇది చేస్తారు. సావరిన్ గ్యారంటీ, మన రాష్ట్రము సావరిన్ గ్యారంటీ ఇచ్చి లోన్ తెచ్చుకుంటుంది ఎప్పుడన్నా అవసరాలు, ఎమర్జెన్సీలో. ప్రతిరోజు అప్పులేనా? ఇప్పుడు 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఎవడు మా కొడుకు పేరుతో, మా పేరుతో, మా మనవడి పేరుతో, అందరి పేర్లతో అప్పులు తెచ్చిన. అందరూ బాకీలు కట్టాలి. ఎవరు కట్టాలా రేపు? ఏమంటే నేను చేసిపోతా, వచ్చినా కూడా సస్తాడులే అని జరిగిన అరాచకాలు ఇంకా నిన్న ఏమైందంటే, రేపు కమలాపురం పోలీస్ స్టేషన్ ఇది ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్.
పోలీస్ కండ్ల ముందరనే అరాచకంగా బిహేవ్ చేసినాడు. పోయి కొట్టి వాళ్ళని మనుషులు తీసుకొచ్చి మా పార్టీ వాళ్ళను తీసుకొస్తే మా వాళ్ళు పోయి వాళ్ళను బెదిరించారు. 4 వీళ్ళు ఘర్షణ వాళ్ళు ఘర్షణ పడినప్పుడు గలాట పడింటారు. వీళ్ళపైన కేసులు పెట్టారు. 307 బాగుండారు వాళ్ళు. ఎస్పీ కూడా చెప్తున్నాము, ఎస్పీతో మాట్లాడుతున్నా, ఈ విధంగా అలో చేసినామంటే వీ విల్ క్యాస్టిగేట్ యూ ఆల్సో ఇన్స్పైట్ ఆఫ్ యువర్ ఐపీఎస్. ముందు మాత్రం లేదు పరిస్థితి. అంబుడ్ రాజాను వాళ్ళు వీళ్ళు 4 రూపాయలు సంపాదించుకుని పోయినారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.